ఈ 10 బాదం 20 బాదం ఇవి ఇద్దరికి వేస్తున్నాను నేను మెజర్మెంట్. కొంచెం పిస్తా, ఇది కూడా ఇద్దరికి మెజరింగ్. ఒక 12 ఉంటాయి పిస్తా, 24 అయ్యి. ఇది ఫ్లాక్స్ సీడ్, కొలెస్ట్రాల్కి హార్ట్కి చాలా బాగా పనిచేస్తుంది. ఒక స్పూన్ వేసాను ఇద్దరికి కలిపి. ఇవి పుచ్చగింజలు 2 స్పూన్స్. ఇది సన్ఫ్లవర్ సీడ్. ఇది ఒమేగా 3 అది బాగా పనిచేస్తుంది స్కిన్కి. ఒమేగా 3 బాగా రిచ్ సోర్స్ ఉంటుంది సన్ఫ్లవర్ సీడ్. ఓకే, ఇది గుమ్మడి గింజలు. ఈ గుమ్మడి గింజలు మంచి నరాల బలానికి, ఈ అల్జీమర్స్ మతిమరుపులు ఇలాంటివి లేకుండా బాగా వాల్యూ ఉన్న సీడ్. ఇది వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ ఓన్లీ 1 స్పూన్ ఇద్దరికి. ఇవి వచ్చేసి పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడు 2 స్పూన్స్ ఇద్దరికి. ఓకే, అంజీర్. ఇది ఒక్కొక్కరికి 3 పీసెస్ వేస్తున్నాను. ఇది క్యాన్సర్ సెల్ని బాడీలో ఎక్కడున్నా సరే ఎతికి పట్టుకుని మరీ నాశనం చేస్తుంది అది. డేట్స్ ఒక 3 వేసుకుంటే ఒక్కొక్కరికి సరిపోతుంది. 2 అయినా సరిపోతాయి. వెరీ స్వీట్గా ఉంటుంది ఇది గ్రైండ్ అయిన తర్వాత. ఇది ఐరన్కి మంచి రిచ్ సోర్స్. బ్లడ్ పట్టడానికి, ఐరన్ ఇంప్రూవ్కి డేట్స్ బాగా పనిచేస్తాయి. ఒక అరటిపండు, దీన్ని గ్రైండ్ చేసేటప్పుడు ఈ అరటిపండును కూడా వేసేస్తే చక్కగా పొటాషియం, రోజుకు కావాల్సిన పొటాషియం సోర్స్ అంతా డౌట్ లేకుండా వచ్చేస్తుంది. ఈ బాదము, పిస్తాని వేరేగా నానబెట్టుకోవాలి. ఈ పీల్ చేసుకుంటాం కాబట్టి, ఇది పీల్ చేస్తాం కాబట్టి వీటిని వేరేగా నానబెట్టుకోవాలి. ఇది పీల్ చేసుకున్న తర్వాత ఇందులో కలుపుకుంటాం. వీటిని నానబెట్టుకోవాలి. వీటిని కాచిన నీళ్ళలో కానీ మినరల్ వాటర్లో కానీ మనం నానబెట్టుకుని ఆ నీళ్ళతో పాటు గ్రైండ్ చేసేసుకోవచ్చు. అందుకని ఈ మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి. వీటిని ఒకసారి బాగా నలిపి కడిగేస్తాను. ఇప్పుడు వీటిని నేను కడిగేసి ఒకసారి వంచేస్తాను. వీటిని కూడా లైట్గా ఒక వాటర్ తీసేసి